కానీ ఎందుకు డబ్బు ఇప్పుడు ఒకటి నాకు నిన్న వెంకటరమణారెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏమన్నారంటే ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రెడ్డిలు గెలవడానికి లేకపోతే వెల్మలు గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా రెడ్డిస్ వెల్మాస్ చేతిలో ఉంది కదా. ల్యాండ్ వల్ల మిగతా వాళ్ళంతా కూడా ఆ ల్యాండ్ లో పనిచేయడం వల్ల దాని వల్ల ఎక్కడ సర్వే ల్యాండ్స్ అన్ని కూడా మీకు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితము 15 సంవత్సరాల క్రితము రెడ్లకు వాస్తవంగా భూములు ఉండే, రెడ్డి ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని కూడా అమ్మేసుకొని ప్రజా జీవితంలో నిరంతరం ఉండడం వల్ల అన్ని అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు మీరు లెక్కలు తీయండి, ఎవరికి ఎక్కువ భూములు ఉన్నాయో తెలుస్తుంది. మేము మా వాదన ఎవరికి ఉన్నాయి మీ లెక్క ప్రకారం? ఇలా మున్నూరు కాపులకు ఉన్నాయి, యాదవులకు ఉన్నాయి, గౌడ్స్కు ఉన్నాయి, ఈ 3 కులాలకు ఉన్నాయి సార్. కానీ అంటే ఇప్పుడు ఈ ఉండొచ్చు, ఇప్పుడు బీసీలో ఉన్న వాటిలో ఉండొచ్చు, బీసీలకు ఉండొచ్చు, కానీ రెడ్లకు వీళ్ళకు భూములు బీసీలో ఉన్న భూములకు ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా స్టిల్ రెడ్డి వెలమాలకే ఎక్కువ భూములు ఉన్నాయి కదా. రెడ్డి కానీ వెలమ కానీ కమ్మాస్ ఎక్కువ భూములు ఉన్నాయి. కమ్మల గురించి నేను స్టడీ చేయలేదు, కానీ ఈ రోజు రెడ్లకు లేవంటున్నా. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూములు ఇప్పుడు లేవు. ఆ రోజు పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ రోజు ఆర్థిక సార్ మీరు ఒక్కటే ఊర్లలో ఒక మాట భూము నేను అనేది ఏంటంటే ఊర్లలో భూములు అమ్ముకొని ఉండొచ్చు, కానీ సిటీలో అంటే హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి ఈ అర్జెంట్ ప్లేస్ లో ఖరీదైన ల్యాండ్స్ కొనుక్కున్నారు. ఎకరాల బదులు ఇక్కడ గజాల్లో కొనుక్కొని ప్రాపర్టీ వాల్యూ ప్రకారం రెడ్డిస్కు లేకపోతే వెల్మాస్కి ఎక్కువ ఉంది కదా, లేదంటారా సార్? ఈ రోజు ఊర్లలో భూములు అమ్ముకొని హైదరాబాద్ కు వచ్చి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు. ఇప్పటికీ నా ఉద్దేశం ఇప్పటికీ ల్యాండ్ బ్యాంక్ ఈ 2 క్యాస్ట్ల చేతిలో ప్రభుత్వం లెక్కలు చేసింది కదా, ఎవరికి ఎంత ఆస్తుందో లెక్కలు చేసింది, అది బయట పెట్టండి, అప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను వాదన అదే, ఎంతమందికి ఈ జనాభాలో ఎంతమందికి ఆస్తిపరులు ఉన్నారు, లేని వాళ్ళకి రిజర్వేషన్ కల్పించని చెప్తా ఉన్నాం. సార్ మీరు ఒకటి గమనించండి, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా లెక్క తీసుకోండి, గ్రామాలలో ఎక్కువ రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు రెడ్లు మాత్రమే. మీరు అది మాట్లాడతలేరు. ఎందుకు మరి ఆత్మహత్య చేసుకురు అంటే ఆయన పంట పోయి అక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలే, ఎక్కువ మంది రెడ్లే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులందరూ కూడా రెడ్లే. మరి ఎందుకు దాని గురించి అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు కల్పించాలని చెప్పారు సార్? మాకు ఇంతవరకు కూడా రిజర్వేషన్ లేదు సార్. మేము 10వ క్లాస్ చదివేటప్పుడు మాకు పాత పుస్తకాలు ఇచ్చారు సార్. ఇప్పటి కూడా మాకు స్టడీ సర్కిల్ లేవు, గురుకులాలు లేవు, విద్యకు మేము దూరం ఉన్నాం. ఇలా నారాయణ చైతన్యనే మేము అప్పులు చేసి మా పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు మరి అట్లా అంటారు? ఇలా ఇప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరైతే 90 మార్కులు వచ్చినాయో ఆయనకు అవకాశం కల్పించాలి సార్. రిజర్వేషన్లు పెట్టి ఈరోజు ఏ పరిస్థితి తీసుకుపోతుంది సార్? సార్ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండ్రు? 10 సంవత్సరాలకు మాత్రమే రిజర్వేషన్ అన్నారు, ఆ తర్వాత రిజర్వేషన్ తగ్గించుకుంటూ పోవాలన్నారు. కానీ ఈ రోజు 70 సంవత్సరాలైనా మనం ఏం చేస్తా ఉన్నాం? రిజర్వేషన్ పెంచుకుంటా పోతున్నాం, ఇంకా మనుషులను సోమరితనంగా చేస్తా ఉన్నాం. అది మరి అర్థమయ్యట్లేదు. ఈ దేశం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం కూడా ఈ రోజు ఇదే. ఇంకోటి సార్, గ్రామాలలో పాఠశాలలు కుంటుపడడానికి కూడా ఇదే కారణం. నేను ఒక్క నిమిషం, ఇప్పుడు రిజర్వేషన్ల ఫలాలు టార్గెటెడ్ రీచ్ కాలేదన్న విషయంతో నేను 100% ఏకీభవిస్తా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఏదైతే 70 సంవత్సరాలు వచ్చినా రిజర్వేషన్ల ఉద్దేశం నెరవేరలేదు, టార్గెటెడ్ రీచ్ కాకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రిజర్వేషన్ అనుభవించిన కుటుంబమే మళ్ళీ అనుభవిస్తుంది. అది ఎస్సీ ఎస్టీలో అనుకోండి. బీసీ రిజర్వేషన్స్ అంటే చాలా లేటుగా వచ్చాయి, మండల్ కమిషన్ ద్వారా వచ్చాయి. బట్ ఎస్సీ ఎస్టీలో అనుభవించిన కుటుంబాలే అనుభవిస్తున్నాయి. వేరే ఒక 2 తరాల తర్వాత ఒక తరం కాకుండా 2వ తరం తర్వాత క్రిమిలేయర్ ఉండాలి సార్. క్రిమిలేయర్ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు రిజెక్ట్? సుప్రీంకోర్టు చెప్తుంది పొలిటికల్ లీడర్షిప్ రిజెక్ట్ చేస్తుంది. అదే సార్, ఇప్పుడు నీకు అభివృద్ధి లీడర్షిప్ ఉంది కదా. ఇది లీడర్షిప్ ఓటు బ్యాంకు రాజకీయం అనేది. ఇప్పుడు ఎవరికి ఓట్లు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, ఎవరికి ఓట్లు ఎక్కువ ఉన్నాయో వాళ్ళ వైపు మాత్రమే ప్రభుత్వాలు ఆలోచన చేస్తా ఉన్నాయి. అది పనికి రాకుండా సార్ మీరు 2 రకాల ఆర్గ్యుమెంట్. రెడ్డిలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని మీరు అంటారు. ఓటు బ్యాంక్ రెడ్డిలు కూడా ఓటు బ్యాంక్ కదా. ఇన్ఫాక్ట్ అన్ని రాజకీయ పార్టీలు శాసిస్తుంది రెడ్డిలే కదా. అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు శాసిస్తాయి? అన్ని పార్టీలు ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఎంతమంది అయినారు కాంగ్రెస్ పార్టీ? అది వాళ్ళకి అవసరం సార్. ఆ రాజకీయ పార్టీకి లీడర్షిప్ చేసే అవసరం సార్. ప్రజలకు అవసరం. చదువుతాను ఒక నిమిషం. నీలం సంజీవ రెడ్డి కావచ్చు, తప్పే. కాసు బ్రహ్మానంద రెడ్డి కావచ్చు, తప్పేముందండి. విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేంద్రానికి ఇంతమంది తప్పనట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనాదిగా సార్ మా జీన్స్ సార్ నాయకత్వం మా జీన్స్ లో నాయకత్వం ఉంది. ఒక్క నిమిషం. ఒక్క రెడ్డి
నేను మిగతా కులాల వాళ్ళు కూడా ఇది వినాలి. రెడ్డికి మీరు అన్నదాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఒక రెడ్డి ఒక బీసీని చేరదీయగలడు, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక మైనారిటీని అందరినీ చేరదీయగలడు. ఎందుకు గెలుస్తున్నారంటే ఏదైనా మంచి అయినా చెడైనా సాయం చేస్తారు ఇంటికి పోయి. శుభకార్యం అయితే సొంత డబ్బులు ఖర్చు పెడతారు. తర్వాత అశుభమైన ఇంట్లో ఎవరైనా జరిపోయినా ఖర్చు పెడతారు. తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ మీరు అన్నట్టు జీన్స్ లో బై బర్త్ లో ఉన్నాయి. అయితే బీసీ కానీ లేకపోతే మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్సీల కంటే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. ల్యాండ్ బ్యాంకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నారు. బీసీలకు ఇప్పుడిప్పుడే వస్తుంది ధనం, బీసీల దగ్గర డబ్బులు. కాబట్టి ఫైనాన్షియల్లీ కానీ లేకపోతే ల్యాండ్ పరంగా అడ్వాంటేజ్ ఉంది. ల్యాండ్ చుట్టూనే మన పల్లెలు ఉన్నాయి కాబట్టి ల్యాండ్ బ్యాంక్ పరంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడిప్పుడు బీసీలకు సంబంధించి కూడా ల్యాండ్ బ్యాంక్ కూడా పెరుగుతుంది. కానీ సిటీలో మళ్ళీ ఇప్పుడు సిటీలో కూడా రెడ్డిస్ లేకపోతే వెల్మాస్ ల్యాండ్ బ్యాంకే ఎక్కువ వాల్యూ ప్రకారం. ఒప్పుకుంటారా ఆ విషయం? సరే, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందేటప్పుడు ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఎవరైతే రంగారెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి, శంషాబాద్ ఇవన్నీ కూడా ఒకనాడు ఇవన్నీ గ్రామాలు. ఆ గ్రామాలు ఇప్పుడు హైదరాబాద్ పెద్ద నగరం కనబడుతుంది. ఇవన్నీ కూడా నీకు ఆ ప్లాట్లు విలువైనటువంటి స్థలాలు కనబడుతున్నాయి. ఆనాడు వెలుమలంతా కూడా నక్సలైట్కి భయపడి హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్న అమ్ముకొని వచ్చి ఆ రోజు రూపాయి కొంటే ఇలా 10 రూపాయలు అయింది. సరే, కేవలం దాని వాల్యూ పెరిగిందని సైజు పెరగలేదు. మార్కెట్లో వాల్యూ పెరిగింది. నువ్వు ఆ రోజు ఒక రోజు 30,000కు బంగారం ఉంటే 1,30,000 అయింది. నీకు అట్లానే నువ్వు ఈ రోజు నువ్వు ఎక్కువ ఉంది, నీకు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ ఈ రోజు కొన్నావని చెప్తున్నా. ఆ రోజు మనం కొన్న దాని వాల్యూ పట్టి చూడాలి. ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో 1 ఎకరం అమ్ముకుంటే ఇక్కడ ప్లాట్లు వచ్చేవి. సార్, ఎవరైనా సరే హైదరాబాద్కు వచ్చినటువంటి రెడ్లందరూ కూడా ఊర్లో భూములు అమ్ముకొని ఆ పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేసి మిగతా పైసలతో హైదరాబాద్కు వచ్చి ఒక ఇల్లు కట్టుకొని ఎక్కడో ఒక ఫ్యాక్టరీలలో కంపెనీలలో పనిచేసిండ్రు. అట్లా ఇక్కడ స్థిరపడ్డారు. దానికి ఇలా ఎక్కువ ఉందని అదే సార్, నేను జనాభా ఇప్పుడు ఏదైతే లెక్క చేసిరో, కులగణన చేసిరో, దాంతో పాటు ఆస్తి విలువ లెక్క చేసిరో బయట పెట్టండి ఎవరికి ఎంత ఉందో. ఒకనాడు ఇలా రెడ్లకు ల్యాండ్ ఉంది, పైసలు డబ్బులు ఎవరికి ఉన్నాయి సార్ డబ్బులు? నేను అదే చెప్తున్నా. రైతులు ఆత్మహత్యలు మీరు ఇప్పుడు కూడా రెడ్డిస్ దగ్గర గానీ వెలమా దగ్గర అయినా, నేను ఇక్కడ ఒకటే క్యాస్ట్ టార్గెట్ చేయట్లేదు. అప్పర్ క్యాస్ట్ లో రెడ్డి దగ్గర, వెలమా దగ్గర, కమ్మ దగ్గర డబ్బులు ఇప్పుడు కూడా తక్కువేం లేవు. మొత్తం దాదాపు అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ 3 కులాలకు సంబంధించి ఉంది. డబ్బులు అనేది ఆకాశంలోకి వెళ్ళి వెల్మ ఇళ్లకు లేకపోతే రెడ్ల ఇళ్ల మీద కష్టపడితేనే వచ్చింది, కాదని అనట్లేదు. దాని తప్పేముంది? కష్టపడితే దాని ద్వారా ఇప్పుడు మీరు ఎట్లా ఇంకోటి ఏంటంటే లీడర్షిప్ ఉండడం ద్వారా. అంటే ఏంది లీడర్షిప్ అంటే అధికారంలో తమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండడం ద్వారా కూడా జరిగింది. ఇక్కడ గమనించాల్సి నేను నాట్ ఓన్లీ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉండడం వల్ల, దాని ఉండడం వల్ల, ప్లస్ పవర్ సెంటర్ దగ్గరగా ఉండడం వల్ల కూడా జరిగింది. హార్డ్ వర్క్ లేని ఎవరు రాదు. హార్డ్ వర్క్ అధికారంలో ఉన్న ఏ కుల నాయకుడైనా అధికారంలో ఉంటే ఆ కులానికి ఏం చేసింది లేదు. ఆయన ఎదగడానికి, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు ఎదగడానికో లేకపోతే ఆయన కుటుంబం ఎదగడానికో మాత్రం ఉపయోగపడుతుంది. ఏ కులం నాయకుడు కూడా ఆ కులాన్ని ఎప్పుడు కూడా ఎదగనివ్వలేదు. ఆ కులానికి కూడా అవకాశం కల్పించలేదు. ఇలా మీరు కమ్మలు తీసుకొని, వెలుమలు తీసుకొని, రెడ్లు తీసుకొని ఇంతమంది సార్ ఇంతమంది మా కోసం సంక్షేమ పథకాలు ఏం పెట్టినారు? అవకాశాలు కల్పించండి. ఇంతమంది ఎమ్మెల్యే టికెట్లు ఇంతమంది గెలుస్తున్నారా సార్? వాళ్ళు ఇంతమంది నేను అనేది ఇప్పుడు వెలుమ క్యాస్ట్ 10 మంది 9 మందో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 4 వెలుమ మంత్రులు ఉన్నారు. సరే, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న వెలుమలు 10 మంది ఉన్నారు కదా. ఆ 10 మంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎక్కడ పని చేయలేదు చెప్పండి? ప్రజాక్షేత్రంలో ఎక్కడ పని చేయకుండా పారాషూట్ లో వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కదా సార్. అవకాశం వచ్చింది కదా సార్. ఇప్పుడు మీరు గమనించండి, ఒక నియోజకవర్గాన్ని తీసుకోండి. ఆ నియోజకవర్గంలో దాదాపు 10 మంది రెడ్లు, అంటే 3 పార్టీలు కానీ 4 పార్టీలు 10 మంది రెడ్లు ఆ నియోజకవర్గంలో పనిచేస్తారు. ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. నువ్వు మిగతా వాళ్ళు పనిచేయకుండా, ప్రజల దగ్గరకు పోకుండా, ఖర్చు పెట్టుకోకుండా, ప్రజల కష్టాల్లో సుఖాలు ఉండకుండా నువ్వు రిజర్వేషన్ ప్రకారం నేను ఎమ్మెల్యే కావాలంటే సార్, ఇప్పుడు రెడ్ల మీద మిగతా కులాల వాళ్ళు పోటీ చేయలేదా? పోటీ చేసి ఓడిపోలేదా? లేదా రెడ్ల మీద మిగతా కులాల వాళ్ళు చేసి గెలవలేదా? ఇలా ఆలేరు నియోజకవర్గం ఉంది సార్. ఇలా బీర్లా ఎల్లయ్య గారు గెలిచారు. ఎట్లా గెలిచారు సార్? రెడ్లు ఓట్లు లేకుండా గెలిచారా సార్? ఇక్కడ పార్టీ ఇంపార్టెంట్, తర్వాత వ్యక్తి ఇంపార్టెంట్. ఈ రెండింటికే విలువ ఇస్తారు, కులానికి ఇస్తలేరు. బీసీలు ఓట్లు లేకుండా మీరు గెలిచారా? నేను గెలవలేదు అంటున్నా కదా సార్. ఎక్కడ ఎవరు గెలవరు? బీసీలు, రెడ్లు ఎవరికి ఎవరు ఓటు వేయకుండా ఎవరు గెలవరు. అది తప్పు వాదన. ఎప్పుడు ఎందుకు వేస్తారు అనేది వాదన. ఇక్కడ
ఎందుకు వేస్తారు? రాజకీయ పార్టీని చూసి వేస్తారు, లేదు వ్యక్తిగతంగా ఆయన ఇంతకుముందు చేసిన సేవాభావాలు చూసి ఓట్లు వేస్తారు. కానీ ఇక్కడ మీరు కుల రాజకీయాలు వేస్తారు, ఎందుకు వేస్తలేరు, ఎందుకు గెలుస్తలేరు అనేది మాట తీసుకొస్తారు. ఇది గెలవాలంటే వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు ప్రజలలో ఉండాలి. ప్రజలలో ఉన్నా కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలు మూవ్మెంట్ అవుతారు, అప్పుడు వాళ్ళు గెలుస్తారు. అది ఒకవేళ బీసీ ఇచ్చిన కాడ రెడ్డికి గెలవచ్చు, రెడ్డి ఉన్న ప్లేస్లలో బీసీ కూడా గెలవచ్చు. ఇలా చాలా మంది కొంతమంది బీసీలు గెలిచిరు, వీర్లశంకర్ గారు గెలిచిరు. తను ఏంది కాంగ్రెస్ వే వస్తుందో లేదా అంతకుముందు కష్టపడ్డాడు కాబట్టి గెలిచిండు రెడ్ల మీద, దాన్ని కూడా తప్పు పడదామా? తప్పేం మరి ఎట్లా మనం ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి వాదన ఏముంది, మీరు ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? అరే వాళ్ళు ప్రజలలో ఉన్నారు, ఏమైతే ఇది బ్యాక్ డోర్ నుంచి రాలే కదా. అయితే మరి ఎట్లా ఇప్పుడు ఒకటి సామాజికంగా మిగతా కులాల్లో ఒక అన్రెస్ట్ ఉంది, మేము పైకి రాలేదు, మేము ఇక్కడ